హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని అయితే ప్రార్థిస్తున్నాను. ఈ రోజు అయితే నేను మంచి వంటతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అనుకుంటున్నారా? మక్క పిండితో ఒక మంచి ఐటెం అయితే చేయబోతున్నాను. మీరు మొదటి వరకు చివరి వరకు చూడండి. మ్మ్, అది వర్షాకాలంలో వర్షం పడుతూ ఉంటే ఏమన్నా తినాలనిపించినప్పుడు ఆరోగ్యకరమైన వంట అంటే ఇది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. మక్క పిండితోనైతే నేను ఇప్పుడు ఇది చేయబోతున్నాను, సర్వపిండి. దానికోసం అయితే పచ్చిమిర్చిని అయితే మంచిగా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. మనము పిండి ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే కట్ చేసుకోవాలి. ఒక 2 ఉల్లిగడ్డలు తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మనము బియ్యం పిండితో చేసినవి చూసాము, ఇంకా చాలా రకాలుగా చేసినవి చూసాము. కానీ మక్క పిండితో ఎప్పుడు ట్రై చేయాలి, ఎందుకంటే మక్క పిండి ఎప్పుడు మన ఇంట్లో ఉండదు, మనం దాన్ని తెచ్చుకోము కూడా. నేను కూడా తేలేదు, మా చుట్టాలు తెచ్చారు. అందుకోసమైనా నేను ఈ మక్క పిండితోనైతే ఏమైనా ట్రై చేయాలని ఆలోచించాను. అందుకోసమే ఈ మక్క పిండిని ఇలా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది మక్క పిండితోని వంట చేయడం. మీకు చాలా ప్రాసెస్ అనిపిస్తుంది కదా, ఏంటి కట్ చేసి చూపెడుతుందని. ఇంకా ముందు చూపెడతాను చూడండి. ఇప్పుడైతే వీటిని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పల్లీలను ఇలా చించుకోవాలి, మంచిగా వేయించుకోవాలి. వాటిని వేయించుకొని ఈ విధంగానైతే చించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అవి ఏంటంటే 2 వక్కలుగా చీలాలి, అప్పుడైతేనే కదా పిండిలో కలుస్తాయి. ఇప్పుడైతే మనం పిండిని మంచిగా జల్లించుకొని పెట్టుకోవాలి. ఏదైనా పురుగులు ఉంటాయి కదా, చూసుకోవాలి. ఇప్పుడైతే ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పల్లీలను ఈ పొట్టు అనేది లేకుండా చేసుకొని వేసుకోవాలి. పల్లీలు పొట్టున్న మంచిది, హెల్త్కి మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనైతే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు కూడా వేసుకొని కలుపుకున్న బాగానే ఉంటుంది. సాల్ట్ వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో కారం కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయ జీలకర్ర వేసుకోవాలనుకున్న వాళ్ళు ఇందులో ఎల్లిపాయ జీలకర్ర కూడా వేసుకోవచ్చు. మీ ఇష్టం, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మంచిగా ఇవి అన్నీ పిండికి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. తర్వాత వీటిలోనైతే కొన్నిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవడమే. ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోయింది నాకు. నేనైతే ఒక అద్దపావు పిండి, పావు కిలో అలా అవుతుంది, మంచిగా తీసుకున్నాను. నాకైతే కారపొడి పట్టలేదు, పచ్చిమిర్చి సరిపోయింది. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొన్నిగా వాటర్ పోసుకుంటూ జబ్బురు కాకుండా కలుపుకోవాలి. జబ్బురు అయిందనుకోండి కొంచెం పిండి పోసుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, నా మక్క సర్వపిండి అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఈ విధంగా ట్రై చేశాను, మంచిగా వచ్చింది నాకు సర్వపిండి. మీరు ఇంకా ఏ వంటలు ట్రై చేస్తే బాగుంటుందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. నేను ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఇలా ఈ విధంగా ముద్ద చేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ముద్ద అయిందో. దీన్నే తినాలనిపిస్తుంది. ఇప్పుడు ఒక కంచుడు తీసుకొని, లేకుంటే ఒక గంజు అయినా తీసుకొని, మందపాటి గంజు తీసుకొని ఇందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. మంచిగా రాయాలి. ఆయిల్ కంచుడుకు రాసిన తర్వాత మొత్తం రాయాలి. రాసిన తర్వాత ఇప్పుడు మంచిగా రాయాలి. రాసిన తర్వాత ఈ ముద్దను సగం ముద్దను తీసుకొని ఈ విధంగా మధ్యలో పెట్టుకొని మంచిగా ఒత్తాలి. దాన్ని చూస్తున్నారు కదా, రౌండ్గా చేసుకొని మంచిగా పెట్టి ఇలా ఒత్తాలి. తెలంగాణ అంటే సర్వపిండి ఫేమస్. అసలు ఎంత బాగుంటుందంటే మాకు ఇక్కడ దగ్గరలో చేస్తారు. ఎంత బాగుంటుందంటే సర్వపిండి తిన్న కొద్ది తినాలనిపిస్తుంది. అందులో ఇంకో చెప్పడం మర్చిపోయాను,
సొరకాయ కూడా తురుముకొని వేసుకోవచ్చు. అయితే సొరకాయ తురుములోనే ఈ పిండి పోసుకొని చేసుకోవచ్చు. నేనైతే దీనికోసం సొరకాయ పెట్టాను, కానీ ఏం చేద్దాం, అది ఖరాబ్ అయిపోయింది. అందుకోసమని ఇలా సొరకాయ లేకుండా చేస్తున్నాను. ఇప్పుడు మంచిగా అంతటా ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా రంధ్రాలు అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇప్పుడైతే మనము మీకు ఎంత మందం కావాలనుకుంటే అంత మందం ఒత్తుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది ఈ సర్వపిండి. సాయంత్రం స్నాక్స్గా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని రంధ్రాలు అయితే పెట్టుకున్నాను. మనం ఏదైనా చేయాలనుకుంటే దానికోసం అని కొన్ని దాచి పెడుతుంటాము, కానీ మనకు వీలు ఉండదు, అసలు చేసుకునే వీలు లేక మనమైతే చేసుకోము. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకుందాం. దీన్ని స్టవ్ మీద ఇలా స్టవ్ అంటించుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకెందుకు ఆలస్యం, ఇందులో నూనె పోసేద్దాం. ఈ రంధ్రాలలో మంచిగా అన్నిట్లలో నూనె పోసేసుకోవాలి. అన్ని రంధ్రాలు పోసుకొని లాస్ట్కు ఏం చేయాలంటే చుట్టూ కూడా నూనె పోసేసుకోవాలి. చుట్టూ నూనె పోయాలి. మన మామూలుగా బియ్య పిండితో సర్వపిండి పెట్టుకుంటున్నాం కదా, ఆ విధంగా పెట్టుకోవాలి. నేనైతే నూనె ఎక్కువ పోస్తున్నాను, మీరు కూడా పోసుకోవాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత పోసుకొని తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఆగితే మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు ఆగండి, మీకు రెడీ అయిపోతుంది. ఇక్కడ వర్షం చూస్తున్నారు కదా, మస్తు వర్షం అయితే పడుతుంది. నిన్నటి నుండి వర్షం అసలు ఘోరంగా పడుతుంది. బయటకు వెళ్ళలేకుండా ఉంది, అసలు అంత వర్షం పడుతుంది. మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. ఈ వర్షంలో ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకి. చూస్తున్నారు కదా, మనదైతే రెడీ అయిపోయింది. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా. సర్వపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకోవడమే. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని సర్వ్ చేసుకుందాం. మీరు ఉల్లిగడ్డ పెట్టుకొని అయినా సరే, తర్వాత ఇంకా ఏదైనా పెట్టుకున్నా సరే తినేయచ్చు. అంత బాగుంటుంది సర్వపిండి. నేను మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ మగ్గిస్తున్నాను. మనది పూర్తిగా రెడీ అయిపోయింది. ఇంతకుముందు రెడీ కాలేదు, రెడీ అయిపోయింది. ఇప్పుడు దింపేసుకోవడమే. అప్పటి నుండి దింపుతా అనుకుంటా మిమ్మల్ని ఊరిస్తున్నాను కదా, కాదు, ఇప్పుడు నిజంగానే దింపేస్తున్నాను. చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చిందో. నా కంచుడు అయితే కడిగినట్టే ఉంది, అంత బాగుంది. కింద అయితే కొంచెం మాడింది, కానీ టేస్ట్ బాగుంటుంది. మాడింది కూడా. ఇంతేనండి, మనం సర్వపిండి రెడీ అయిపోయింది. మీకు బాగా నచ్చుతుంది అనుకుంటాను. ఇది కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.